అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. ఈరోజు మనం పుల్సిరాత్ అంటే ఏంటి, అది ఏ స్టేజ్లో మొదలైద్ది, మనం దాన్ని దాటాలా, ఎలా దాటాలి, ఏంటి అని తెలుసుకుందాం. ఫస్ట్ మరణం, మౌత్, మరణం యొక్క క్షణం. 2 సమాధి, కబర్, నీతిమంతులైన విశ్వాసుల విశ్రాంతి స్థలం. ఇక్కడ పుల్సిరాత్ అనేది వచ్చిందనమాట. 3 నరకం, పాపం చేసినట్లు నిర్ధారించబడిన తరువాత చివరి గమ్యం. ఒకవేళ మంచివాళ్ళైతే స్వర్గం, జన్నత్. మంచి పనులు చేసినట్లు నిర్ధారించబడితే వారికి చివరి గమ్యం స్వర్గం. వీటిలో పుల్సిరాత్ అనేది ఎక్కడ వస్తుంది, ఎందుకు వస్తుంది తెలుసుకుందాం. సో మరణం తర్వాత సమాధి. సమాధిలో మంచి వాళ్ళకైతే అది విశ్రాంతి స్థలం, అదే చెడ్డ వాళ్ళకైతే అజాబ్, నరకం యొక్క అజాబ్ అక్కడి నుండి కొంచెం మొదలవుతుంది అన్నమాట. మనం ఆ కొంచానికే తట్టుకోలేం. సో దయచేసి పుణ్యం చేసుకోండి. ఇక్కడ పుల్సిరాత్ అనేది వస్తుంది. మనం ఒక్కసారి పుల్సిరాత్ దాటినాక మనకి నరకమా స్వర్గమా, దాటితే స్వర్గం, దాటకపోతే నరకం. సో మనం అసలు పుల్సిరాత్ అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇన్షాల్లా ఆమీన్. పుల్సిరాత్ అనేది నరకంపై ఏర్పాటు చేయబడే ఒక వంతెన. ఆ వంతెన మీదుగా ప్రజలు వారి పనుల ప్రకారం వెళ్తారు. కొందరు రెప్పపాటు లేదా మెరుపులాగా లేదా గాలిలాగా, అది కాకుండా వేగవంతమైన గుర్రాల వలె వేగంగా వెళ్తారు. కొందరు పరిగెడుతూ, కొందరు నడుచుకుంటా, మరికొందరు పాకుతూ, మరికొందరు తమ తమ పనులకు అనుకూలంగా లాక్కొని అగ్నిలో వేయబడతారు. సహీ బుఖారీ 7439 మరియు సహీ ముస్లిం 183లో అబూ సయ్యద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు గారు నుండి వివరించబడింది. సిరాత్ నరకం అంతటా వేయబడుతుంది. మేము ఓ అల్లా యొక్క దూత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఇలా అడిగాము, సిరాత్ అంటే ఏమిటి అని ఆయనని అడగగా ఆయన ఇలా తెలియచేశారు. ఇది జారే వంతెన, దానిపై బిగింపులు మరియు హుక్స్ లాంటివి ముళ్ళు ఉన్నాయి. ఇవి ఒకవైపు వెడల్పుగా, మరొక వైపు ఇరుకైనవి మరియు వంగి చివరలను కలిగి ఉంటాయి. అటువంటి ముళ్ళతో కూడిన మొక్క నజద్లో కనిపిస్తుంది మరియు దీనిని అల్ సదాన్ అని పిలుస్తారు. కంటికి రెప్పలాగా, మరికొందరు మెరుపులంత త్వరగా లేదా వేగవంతమైన గుర్రాలు లేదా ఒంటెలు. కాబట్టి కొందరు ఎటువంటి హాని లేకుండా సురక్షితంగా ఉంటారు, మరికొందరు లాక్కొనబడతారు, ఆ తర్వాత సురక్షితంగా ఉంటారు, నరకంలోకి పడిపోతారు. అగ్ని లాగడం ద్వారా ఆ వంతెన మీదుగా దాటతా నరకంలోకి పడిపోతారు. సహీ ముస్లింలో ఇంకొక హదీస్ చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినదంతా సేమ్, ఇంకొక వాక్యం అనేది యాడ్ అయిందనమాట. సహీ ముస్లింలో హదీస్లో చూసుకుందాం. అబూ సయ్యద్ రదియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, సిరాత్ జుట్టు కంటే ఇరుకైనదిగా మరియు కత్తి కంటే పదునైనదిగా నేను విన్నాను అన్నారు. అల్ నవావి రదియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, కాబట్టి కొందరు ఎటువంటి హాని లేకుండా సురక్షితంగా ఉంటారు. ఈ పదాలకు అర్థాలు 3 వర్గాలలో వర్తిస్తాయి. ఒక వర్గం ఎటువంటి హాని అనుభవించకుండా సురక్షితంగా ఉంటారు, మరొక వర్గం లాక్కొనబడతారు, ఆపై విడుదల చేయబడతారు మరియు కాపాడబడతారు. 3వ వర్గం లాక్కొని విసిరివేయబడతారు మరియు నరకంలో పడిపోతారు. అల్ ముస్లిం 3/29లోనిది. రియాదస్ సాలిహీన్ 1/470 చూసుకున్నట్లయితే కేవలం విశ్వాసుల తప్ప ఈ సిరాత్ మీదుగా ఎవరు వెళ్ళరు. అవిశ్వాసుల విషయానికొస్తే వారు దానిని దాటలేరు, ఎందుకంటే పునరుద్ధాన దినాన వారు నేరుగా నరకానికి పంపబడతారు. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 అసలు పుల్సిరాత్ అప్పుడు ఏం జరిగిద్ది, ఎలా జరిగిద్ది తెలుసుకుందాం. దయచేసి నెక్స్ట్ వీడియో కూడా మీరు చూస్తే ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. ప్లీజ్ గో అండ్ వాచ్. అది కూడా త్వరగానే అప్లోడ్ అవుతుంది. ఒకవేళ అయితే కనుక దీని కింద డిస్క్రిప్షన్లో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దయచేసి ప్లీజ్ ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. ఆల్రెడీ 40,000 ఫాలోవర్స్ ఉన్నారు. జజాకల్లాహ్ ఖైర్ దానికి. అండ్ దయచేసి కొంచెం సపోర్ట్ చేస్తే చాలా ప్రోత్సాహకంగా ఉంటుంది. జజాకల్లాహ్ ఖైర్.